రైతుల సంక్షేమమే తమ సర్కారు లక్ష్యమన్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని కూడా సీసీఐ కొనుగోలు చేయాలని సీసీఐకి లేఖలో విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మంత్రులు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందన్నారు. మెజారిటీ కోసమే కష్టపడాలని పిలుపునిచ్చారు హస్తం నేతలు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పలు పరిశోధనా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటోంది. నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర గనుల శాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధనా సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్తో కీలక ఒప్పందం చేసుకుంది. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి, విస్తరణ తదితర అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి సమాచారం అందించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిసి పనిచేసేందుకు ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ సింగరేణి భవన్లో 2 సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పత్తి కొనుగోళ్లు, మద్దతు ధర, సీసీఐ నిబంధనల ప్రభావంపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీసీఐ నిబంధనలు మార్చాలని లేఖలో కోరారు. ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొనాలని సీసీఐ నిబంధన ఉందని, ఎకరాకు 11.74 క్వింటాల పత్తి దిగుబడి వస్తోందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. సీసీఐ 7 క్వింటాలు మాత్రమే కొంటే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో ఇప్పటికే రైతులు చాలా నష్టపోయారన్నారు మంత్రి. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని కూడా సీసీఐ కొనుగోలు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు తుమ్మల. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని షేక్పేట్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే చాలా పనులు చేశామన్నారు. ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నారు. ఆ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే కాంగ్రెస్కే ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు వివేక్. టోలీ చౌకీ, జానకీనగర్లో మైనారిటీ నేతల సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు వివేక్, అజారుద్దీన్, పార్టీ నేతలు. बीआरएस को सपोर्ट करने के वास्ते वीक कैंडिडेट को लगाए. कल भी अनाउंस किया है बीजेपी वाले कि हम लोग उतना सीरियस नहीं ले रहे, हम लोग कॉन्टेस्ट में नहीं है, हमारे वोट आप पूरे बीआरएस को जाएंगे बोल के. तो ये बार भी आप लोग सोचना चाहिए, ये बार कोई टीआरएस को वोट डाले, बीआरएस को वोट डाले तो वोट जाएगा किसको? बीजेपी को जाएगा. तो आप लोग ये एक दृष्टि में रख लीजिए कि बीआरएस और बीजेपी दोनों एक ही है. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి తమకు చెప్పారన్నారు మంత్రులు దామోదర, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక పొడిదుడుకులు ఉన్న పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాలనీ మొత్తానికి ప్రహరీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రులు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ దగ్గర నూతన పాఠశాల భవనం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు దామోదర, పొంగులేటి. 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే ఇనాగరేట్ చేయబోతున్నాం. 17 మంది సిబ్బంది, డ్రగ్స్, సంక్రాంతి లోపు ఇనాగరేషన్. ఆనాటి నుంచి కాంగ్రెస్ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. విద్యకి, వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడొద్దని, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి, వైద్యకి సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. చేపలను ప్రజల ఆహారంలో భాగస్వామ్యం చేసుకునేలా ప్రచార ప్రణాళికలు రూపొందించాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో ఎన్నడూ లేని విధంగా చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం 123 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. నవంబర్ చివరికల్లా చేప పిల్లలు చెరువుల్లోకి చేరాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయన్నారు. సెక్రటేరియట్లో చేప పిల్లల పంపిణీపై కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి వాకిటి శ్రీహరి. బీఆర్ఎస్ సోషల్ మీడియాని బీట్ చేయాలన్నారు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంట్రిబ్యూషన్ పెంచాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల బాధ్యతలు తీసుకున్న నాయకులు నిర్లక్ష్యం చేయకుండా ప్రచారం చేయాలన్నారు. గాంధీ భవన్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఇన్ఛార్జీలు, బూత్ పరిశీలకులతో బైపోల్స్ పై సమీక్ష నిర్వహించారు పీసీసీ చీఫ్.
రక్షణగా ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి కర్తవ్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దేశంలో ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని నాంపల్లి, సంకేపల్లి, కోనరావుపేట మండలం సుద్దాలలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. సీసీఐ సంబంధించిన అధికారుల సమావేశం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో సమావేశం అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం. అదేవిధంగా ఈ రోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని నాయకులకు సూచించింది పార్టీ హైకమాండ్. ఈ వారం రోజులు ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు పార్టీ పెద్దలు. మెజారిటీ కోసం కష్టపడాలని నాయకులకు సూచించారు నేతలు.